అందరికీ నమస్కారాలు. నేను తెలుగు వాళ్ళ ముందు ఇంగ్లీష్లో మాట్లాడలేను, క్షమించండి. పెద్దలు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారు, శ్రీ నందకుమార్ గారు, పెద్దలు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారు, శ్రీ రాకా సుధాకర్ రావు గారు, శ్రీ శ్రీనివాస్ ప్రజ్ఞాభారతి అధ్యక్షులు, శ్రీ రఘు ప్రజ్ఞాభారతి కార్యదర్శి, ఇక్కడికి విచ్చేసినట్టు యొక్క అనేక మంది ప్రజ్ఞా దురంధరులు, వివిధ రంగాల్లో విశిష్టమైనట్టు యొక్క సేవలు అందించి ప్రఖ్యాతిగాంచిన అనేక మంది మహనీయులు నేను ఇక్కడి నుంచి చూస్తూ ఉన్నాను. వారందరికీ నా నమస్కారాలు, చిన్నవాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. ఈ నమస్కారం మన సంస్కారం. మనం పెద్దలను గౌరవించుకోవడం భారతీయ హిందూ పురాతన సాంప్రదాయము పద్ధతి. మన పెద్దలు మనకి చెప్పింది. ఆది కాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి రంగరించి మేళవించి మనకు అందించినట్టు యొక్క వారసత్వం అయితే ఉందో పెద్దలను గౌరవించడం మొదటిది. రెండవది, ఎవరిలో ఒక ప్రజ్ఞ, విశేషమైనటువంటి తెలివితేటలు, లేదా వారి జీవితంలో చాలా గొప్ప పనులు, లేకపోతే సమాజానికి వారు చేసిన సేవలు, లేదా వారి వృత్తిలో నిష్ణాతులు, బాగా అనుభవం కలిగినటువంటి వ్యక్తులు, సమాజానికి ఎంతో కొంత మేలు చేసిన వ్యక్తులను గుర్తించి వాళ్ళని గౌరవించడం, వారి దగ్గర ఉన్న ఆ ప్రజ్ఞను జనం ముందు పెట్టడం మన యొక్క భారతీయ సాంప్రదాయం. ఈరోజు ఈ కార్యక్రమంలో పెద్దలు మనందరికీ ఎంతో అత్యంత ఆత్మీయులు శ్రీ త్రిపురనేని హనుమాన్ చౌదరి గారికి ముందుగా పంచనవతి 95వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు జీవించినంతకాలం ఆరోగ్యంగా, నేను మామూలుగా 100 సంవత్సరాలు జీవించాడని అలా చెప్పను, ఎందుకంటే అది భగవంతుడు ముందే నిర్ణయించుంటాడు. కానీ జీవించినంతకాలం ఆరోగ్యంగా, ఆనందంగా మనందరికీ మార్గదర్శనం చేస్తూ వారి జీవనం కొనసాగాలని చెప్పని నేను కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారికి ప్రజ్ఞాభారతి జీవన సాఫల్య పురస్కారం అందజేయడం చాలా ఆనందదాయకం. నిజంగా ఆయన జీవితం సాఫల్యం చెందింది. వారి జీవితం అనేక మందికి, జాతీయవాదులకు ఆదర్శప్రాయమైంది. ముఖ్యంగా యువతకు వారి జీవితం నుంచి, వారి అనుభవాల నుంచి తెలుసుకోవాల్సిన విషయాలు అనేక ఉన్నాయని చెప్పని నేను భావిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రజ్ఞాభారతి సంస్థ ఆయన్ని ఈ జీవన సాఫల్యం ఆ యొక్క అవార్డు అందించడం, దాన్ని నా చేత వారికి అందజేయించేటికి అవకాశం కల్పించడం పరమ భాగ్యంగా నేను భావిస్తూ ఉన్నాను. వారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రజ్ఞా పురస్కారాలు అందుకున్న ప్రముఖ పాత్రికేయులు, విమర్శకులు, చక్కగా విషయాలను వ్యక్తీకరించగలిగే మిత్రులు శ్రీ రాకా సుధాకర్ గారికి, మా గురువు గారు జాతీయ భావాల యొక్క జ్వాలను రేకెత్తింపజేసి విజాతీయ, దేశ వ్యతిరేక, తీవ్రవాద, అతివాద కార్యక్రమాలను ఎండగట్టి తన యొక్క కవిత్వం ద్వారా, తన రచనల ద్వారా యువతలో ఎంతో ప్రేరణ కలిగించిన మహనీయులు శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారికి కూడా మనం ఇవాళ ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆయన నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు అన్ని ఆ సైటేషన్లో చాలా వివరంగా చదివి వినిపించారు కాబట్టి నేను మళ్ళా వాటి జోలికి వెళ్ళను. కానీ నాకు చిన్నప్పటి నుంచి ప్రేరణ రావడానికి కారణం శ్రీ ముదిగొండ శివప్రసాద్ గారి యొక్క రచనలు చూసి వాటిని
నా జీవితంలో చాలా వరకు నేను అనేక సందర్భాల్లో వాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వారి రచనలే అందుకు అందరిలో అలాంటి జాతీయ భావోద్వేగాలు కలిగించాలని ఈ వేదిక నుంచి ఆవిష్కరించిన స్వయంబోధ్, శత్రుబోధ్, కలోల భారతం పుస్తకాల రచయితలు శ్రీ పంకజ్ సక్సేనా గారు, సంతోష్ కుమార్ గారిని కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ చొరవ తీసుకొని ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రజ్ఞాభారతి సంస్థకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. మా గురువు గారి సుపుత్రుడు, రాజకీయ గురువు అయినట్టు శ్రీ వెంట్రపగడ రామారావు గారి యొక్క సుపుత్రుడు శ్రీనివాస్ ఈ కార్యక్రమానికి ఈ యొక్క ప్రజ్ఞాభారతికి అధ్యక్షుడు కావడం చాలా సంతోషకరమైన విషయం. బహుముఖ ప్రజ్ఞాశాలి హనుమాన్ చౌదరి గారు భారత టెలికాం రంగానికి అందించిన సేవలు నిరుపమానమైనవి. ఆ టెలికాం రంగంలో ఆయన తన ప్రజ్ఞను మన ముందు పెట్టాడు. కానీ దానికన్నా ముఖ్యమైనది దేశంలో జాతీయ భావాలు రగిల్చేటక, ఆలోచనలు పంచేటక ఈ ప్రజ్ఞాభారతికి సారథ్యం వహించి వారు చేసిన ప్రసంగాలు, రాసిన రచనలు మనందరికి కూడా ఎంతో స్ఫూర్తిప్రదాయంగా ఉన్నాయని చెప్పిన సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇలాంటి వ్యక్తులు సంపూర్ణ ఆరోగ్యంతో సంపూర్ణ జీవితాన్ని గడపడం దేశానికి భగవంతుడు చేసిన గొప్ప మేలుగా నా వ్యక్తిగతమైన అభిప్రాయం. నాకేమో 76 అయినా నేను 76కే నేను కొద్దిగా అలసిపోయినట్టుగా అనిపిస్తున్నానని మన మిత్రులు చెప్తూ ఉన్నారు. మెట్రిక్ ఉంటే పక్కన వాళ్ళ సహాయం తీసుకుంటారని. వయసు 76 కానీ 96 ఏళ్ళకి సరిపడేట్టుగా దేశం అంతా తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి. అందువల్ల కొంత అరిగిపోయింది. మొన్న ఎక్కడో నేను మాట్లాడుతూ బండి రీబోర్కి వచ్చిందంటే అలాంటి పదాలు వాడబాకండి సార్ అని చెప్పన్నారు. కానీ ఇవేమీ అంటకుండా ఆలోచనలు, ప్రసంగాలు, రచనలు వాటిలో ఎక్కడ కూడా వార్ధక్య సూచనలు లేకుండా శ్రీ హనుమాన్ చౌదరి గారు నిత్య యవనులాగా ఇప్పటికీ 95 ఏళ్లకు, బహుశా నేనైతే అంతకాలం ఉండాలని అనుకోవడం లేదు, ఉన్నా కూడా వారిలాగా ఓపిక కూర్చునేట అవకాశం కూడా లేదని చెప్పి నేను భగవంతుడి తిరుపతికి వెళుతూ ఉంటాను సంవత్సరానికి ఒక్కసారే. అలాగే ఒక్కసారే వెళ్ళాలని అందరూ కూడా చెప్తూ ఉంటాను, నాయకులకు ముఖ్యంగా. వెళ్ళి ఇతరులను ఇబ్బంది పెట్టబాకండి, సంవత్సరానికి ఒకసారి పోడాయా అని చెప్పానండి. అక్కడికి వచ్చి కూడా ప్రకటించాను. ఆ ప్రకటన ఇప్పటికి నేను భగవంతుడు కోరుకునే కోరిక ఏంటంటే వ్యక్తిగతమైన కోరిక, స్వామి జీవించినంతకాలం ఆరోగ్యంగా ఉండేట్టుగా దీవెనలు అందజేసి స్వామి అని నేను కోరుకుంటాను. ఇంకొకరి మీద ఆధారపడకుండా జీవితాన్ని గడపడం అవుతుందో అది చాలా గొప్ప విషయం. చూడండి, ఆయన ఈ వయసులో ఇంతసేపు కూర్చొని మన మధ్యలో పెట్టిన శిరోభారాన్ని కూడా మనం దొరికించేంత వరకు ఆయన ఏమాత్రం దాన్ని తాకుండా పద్ధతిగా మరి ఉన్నాడంటే చాలా ఆదర్శప్రాయమైన జీవితం, క్రమశిక్షణాయుతమైన జీవితం అని చెప్పని నేను భావిస్తున్నాను. మహాపుర జరసో మృదా అని అధర్వణ వేదం తెలియజేస్తుంది. అంటే మనిషి జర అంటే వృద్ధాప్యం రాకుండా మరణించకూడదట. వృద్ధాప్యం రాకుండా మరణించకూడదు. దాంట్లో ఉన్న సూత్రాన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. మన పెద్దలు దీర్ఘాయుష్మాన భవాని జీవించడం వెనుక కూడా అసలు కారణం ఇదే. ఎక్కువ కాలం జీవించడం వల్ల ఏమి వస్తుందని చాలామంది అడుగుతారు. మంచివాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తే సమాజానికి మేలు జరుగుతుంది. అది సమాజానికి మేలు జరిగేటట్టుగా జీవించడం అవుతుందో అది గొప్పతనం. ఇక్కడ వృద్ధాప్యం అంటే ముసలితనం కాదు, వయస్సు మనసు వృద్ధి చెందడమే వృద్ధాప్యం. కొంతమంది ఇప్పుడు అక్కడక్కడ కొన్ని దగ్గర వృద్ధాశ్రమాలని పెడుతున్నారు. వాళ్ళందరికీ నేను కోరిన కోరిక ఒకటే, అయ్యా వాటిని పెద్దల ఆశ్రమం అనండి, వృద్ధాశ్రమం అనబాగండి అని. ఎందుకు సార్ అన్నాడు, నువ్వు కూడా రేపు వృద్ధులు అవుతాయి బాబు, ప్రతి ఒక్కరు కూడా అందుకని పెద్దల ఆశ్రమాన్ని పెట్టండి అని చెప్పి మా అమ్మాయిని అడుగుతున్న స్వర్ణ భారతిలో కూడా ఒక పెద్దలు ఉంటే అక్కడ కూడా దానికి పెద్దల ఆశ్రమం అని పేరు పెట్టించండి చెప్పాను. ఈ పెద్దలు ఏ విధంగా చూసిన పెద్దరికం, దాన్ని ఇతరులకు పంచేటువంటి అవకాశం అందరికీ లభించదు, కొందరికి లభిస్తుంది. మరి అలాంటి వ్యక్తులను మనం గౌరవించుకోవాల్సి ఉంది. మంచి చెడు జీవితంలో మంచి చెడు రెండు తెలిసిన వాళ్ళు.
సమాజానికి దిశానిర్దేశం చేయగలిగిన యొక్క పరిణితి కలిగిన యొక్క అనుభవం అవుతుందో అదే పెద్దరికం అంటే. అలాంటి వారు భవిష్యత్తును సానుకూలంగా మార్గంలో ముందుకు నడపగలరని వేదం కూడా ఆకాంక్షించింది. వయసుతో పాటు వచ్చిన పెద్దరికాన్ని హుందాగా ఎలా నిలబెట్టుకోవాలి, అంకెలు మాత్రమే అయిన వయసుకు మనసుతో లంకె ఎలా వేయాలో తెలిసిన వారే నిజమైన పెద్దలని ఈ వేదవాక్యం అంతర్లీనంగా మనకు వివరిస్తోంది. శ్రీ హనుమాన్ చౌదరి గారు ఈ వేదవాక్యానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పని నేను భావిస్తున్నాను. వారి జీవితాన్ని సమాజం కోసం పూర్తిగా అంకితం చేశాడు. నేను ఎప్పుడు పోయి చాలా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాడిని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడిని. ఒక విజ్ఞాన కని ఆయన. ఏ విషయం పైన టెలికాం రంగం అది యాదృచ్ఛికంగా ఆయన ఉద్యోగ పర్వం మాత్రమే అది, కానీ ఇంకా చాలా పర్వాలు ఉన్నాయి వారి జీవితంలో. విజ్ఞాన కని వాటి గురించి మనం ఎప్పుడు వెళ్ళినా ఏదో కొత్త విషయాన్ని తెలుసుకుంటూ ఉండొచ్చు, ఏదో పాత విషయాన్ని నెమరు వేసుకుంటూ ఉండొచ్చు. అది కూడా చాలా అవసరం. నెమరు వేసుకోవడం కూడా ఈ మధ్య చాలామంది మర్చిపోయారు. ఈ టెలికమ్యూనికేషన్ రంగంలో దేశవ్యాప్తంగా ఎస్టీడీ ఐఎస్డీల వ్యవస్థకు ఆయన అంకురార్పణ చేశాడు. విదేశ సంచార నిగమ్ లిమిటెడ్ తొలి చైర్మన్గా, మేనేజింగ్ డైరెక్టర్గా దేశవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ విప్లవానికి వారు నాంది పలికారు. చారిత్రక నవలా చక్రవర్తిగా పేరుగాంచినట్టు గురువు గారి పెద్దలు శ్రీ ముదిగొండ సూపర్రాజు గారు సైతం ఈరోజు పురస్కారం అందుకోవడం, ఆ పురస్కారం నేను అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతున్నాను. నిజమైన భారతీయ చరిత్రను వారు వెలికి తీస్తూ ఉన్నారు. వారి ప్రయత్నాలు సమాజంలో సానుకూల ధోరణికి వారు చేస్తున్న కృషి అభినందనీయమైంది. సానుకూల ధోరణి ఉండాలి. ఎవ్రీబడి అకార్డింగ్ టు మీ షుడ్ హ్యావ్ ఎ పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ అవుట్లుక్. సో ఐ ఆల్వేస్ టెల్ దెమ్ బీ పాజిటివ్. పాజిటివ్ ఈజ్ అ నెగటివ్ డ్యూరింగ్ కరోనా. ఆ వర్డ్ పాజిటివ్ అంటేనే కరోనాలో పాజిటివ్ వచ్చిందని అనేవాళ్ళు. కానీ జీవితంలో పాజిటివ్గా ఉండడం, సానుకూలంగా ఉండడం చాలా అవసరం అందరికీ. నిర్మాణాత్మకంగా సానుకూల ధోరణి. ఎందుకంటే ఇది మన దేశం. ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు. మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటున్నాం. మనం ఎన్నుకున్న పెద్దలే మనం పరిపాలిస్తారు. వాళ్ళు మంచివాళ్ళు కాకపోతే దించే అధికారం మన చేతిలో ఉంది. నేను ఇవాళ చూశాను పత్రికల్లో ఈ కొంతమంది నక్సల్స్ నాయకులు లొంగిపోయారని చెప్పని. నక్సల్స్ ఉద్యమం కూడా బలహీనపడింది. జాతీయ జీవన స్రవంతిలో అందరూ కలిసి నడవాల్సిన అవసరం ఎంతో ఉంది. తుపాకీ ద్వారా మార్పు తేలేరు. బుల్లెట్ కన్నా బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్. ఈ విషయాన్ని గమనించాలా. వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళకి వాళ్ళ సిద్ధాంతం మీద నమ్మకం ఉంటే ఈ బ్యాలెట్ రంగంలో దిగాల, కష్టపడాలి. అంతేగాని తుపాకీ ద్వారా సమాజాన్ని మార్చలేము. పైపెచ్చు తుపాకీ అందరి చేతిలో ఉండకూడదు. అది రక్షణ దళం చేతిలో మాత్రమే ఉండాలి. లేదా మహాప్రమాదం ఉందని భావించిన వాళ్ళు ఎవరన్నా లైసెన్స్డ్ తుపాకీ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉండొచ్చు. కానీ మామూలుగా తుపాకీ రక్షణ దళం ఉండాలి. దానికి ప్యారలల్గా ఒక తుపాకీ పట్టుకొని మేము తిరుగుతాము, సమాజాన్ని శాసిస్తామంటే అది అంగీకారయోగ్యం కాదు. అందుకని ఇవాళ దేశంలో ఈ నక్సల్ అడవుల్లో ఉండి లేదా వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని వదిలేసి వాళ్ళు నచ్చని వాళ్ళని పూర్తి చేసి అంతర్గత కలహాలతో అనేక వీడిపోయి చీలిపోయి ఆ ఉద్యమం చాలా బలహీనపడింది. ఇప్పుడు వారు జనజీవన స్రవంతిలోకి వచ్చి మేము కూడా ఇతరుల మాదిరిగా జీవిస్తామని చెప్పడం సంతోషం. ఈ విషయంలో చొరవ తీసుకొని ఈ సమస్యకు ముగింపు పలికేదానికి ప్రయత్నాలు చేసిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రభాయ్ మోదీకి, ముఖ్యంగా దీనికి ముందుండి ధైర్యంగా సాహసోపతంగా అత్యంత చాకచక్యంతో ఈ వ్యవహారం నడిపించే కేంద్ర గృహ మంత్రి శ్రీ అమిత్ షాను కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను. నేను రాజకీయంలో లేను, అందువల్ల ఎక్కువగా రాజకీయాలు మాట్లాడను, కానీ రాజకీయాల మీద వ్యాఖ్యానిస్తూ ఉంటాను. ఎందుకంటే సమాజంలో నాకున్న అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలని, అంతేగాని మరే ఉద్దేశం కూడా లేదు. ఈ
ఆ మధ్య ఎవరో సార్ మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఇంకా మీరు అన్నాడు. మాట్లాడుతూనే ఉంటానయ్యా, మాట్లాడుతూనే పోవాలని చెప్పి నా కోరిక అని చెప్పాను. నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, మాట్లాడుతుంటానని చెప్పి. మనం సంపాదించిన జ్ఞానాన్ని, మనకు లభించిన అవకాశాన్ని దాన్ని ఇతరులతో పంచుకోవాలి. విజ్ఞానాన్ని కానీ సంపదను కానీ దేనైనా పంచుకో, కానీ ఇతరులతో పంచుకుంటే ఉండే సంతోషం చెప్పనరివి కానీ. భారతీయ హిందూ ధర్మ మూల సూత్రాల్లో ఇదొకటి. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రపంచానికి అంతా కూడా మనందరం కూడా వసుదైక కుటుంబకం, ప్రపంచమంతా ఒకటే, మనందరం ఒక కుటుంబం అని చెప్పేటి ఏకైక ధార్మిక ఆలోచన భారతీయ ధార్మిక ఆలోచన, హిందూ ధార్మిక ఆలోచన చెప్పడానికి నేనేమాత్రం కూడా వెనుకాడనని చెప్పిన సందర్భంగా మనవి చేస్తున్నాను. చరిత్రలోని వాస్తవాలను తెలియజేసి యువతలో ఉన్న ఆత్మ న్యూనతను ధోరణి తొలగించి భారతదేశ గొప్పతనాన్ని తెలియజేస్తున్న శ్రీ సుధాకర్ లాంటి వారికి మనందరం కూడా అలాంటి వారిని మనం అభినందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒకటేమో విదేశీయుల యొక్క దండయాత్రలో పడి మనం మన యొక్క ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాం, మన దండదానంతా కోల్పోయాం. వాళ్ళు మనల్ని వచ్చి మన దేశాన్ని దండయాత్ర చేసి మనల్ని దోచుకొని, మన దేశంలో ఉన్న కొంతమంది మనసులు కూడా దోచుకొని, మనల్ని సంపద దోచుకోవడమే కాదు కొంతమంది మనసులు కూడా దోచుకున్నారు, వాళ్ళు పోయారు. మన దేశంలో ఉండే సంపదను కేవలం ధనిక విషయమే కాకుండా మన పుస్తకాలను కూడా మనకి నలంద తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఉండే జ్ఞానాన్ని కూడా ధ్వంసం చేశారు. అలాంటి తరుణంలో మళ్ళా తిరిగి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ జాతిని సరైన మార్గంలో ఉంచడానికి, యువతకు సరైన మార్గదర్శనం చేయడానికి మంచి వేదికలు అవసరం. మనం ఈ దేశ పౌరులం, మన బాధ్యత ఏమిటి, మనం పూర్వం ఏంటి, మన పూర్వీకులు ఎవరు అనే విషయాన్ని తెలియజెప్పడం కూడా చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే మన చదువు, మనకు చెప్పబడిన చదువు ఏంది, రాబర్ట్ క్లైవ్ ది గ్రేట్, అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రపంచాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు గ్రేటా? మన దేశంలో ఉన్నట్టే కల్లూరు సీతారామరాజు, లేకపోతే మన వీరపాండ్య కట్టబొమ్మన్, లేకపోతే రాణి రుద్రమ్మ, కొమరం భీం, ఇలాంటి మహనీయులకు చరిత్రలో ఎంత ప్రాధాన్యత కలిగింది, అలెగ్జాండర్కి రాబర్ట్ క్లైవ్కి ఎంత ప్రాధాన్యత కలిగిందో మరొకసారి. ఎందుకంటే వాళ్ళ ద్వారా ప్రభావితం చేయబడిన వాళ్ళు కేవలం మనల్ని దోచుకోవడమే కాదు, మన మనసులను కూడా దోచుకునే ప్రయత్నం చేశారు. ఒకటి. ఇంకొక ప్రమాదం ఏంటంటే ఈ దేశంలో మేము ప్రగతిశీలవాదులం అని చెప్పుకుంటూ ప్రాచీనమైన ప్రతి ఒక్కటి కూడా భారతీయదంతా కూడా పనికిరాంది, అదంతా పాశ్చాత్యకాయ పచ్చడి అని, వాళ్ళు ఏదో విప్లవ భావాలు నవీన భావాలు తెస్తామని, మేము సానుకూల సామ్యవాదం తెస్తామని. పాశ్చాత్యకాయ పచ్చడి అంటే అది తిట్టని నేను అనుకోవడం. పాశ్చాత్యకాయ పచ్చడి అంటే చాలా గొప్ప కాంప్లిమెంట్. అది పచ్చళ్ళ కల్లా అన్నిటికన్నా ఉత్తమమైన పచ్చడి పాత చింతకాయ పచ్చడి అనే విషయాన్ని తెలుసుకోవాలి. నేను అమెరికా వెళ్ళాను చాలా కాలం కిందట. పెడుతుంటే మా ఆవిడ కొద్ది పాత చింతకాయ పచ్చడి, కొద్ది చింతాకు పొడి ఇవన్నీ చేసి ఇచ్చింది నాకు. ఎందుకంటే నేను కొద్దిగా నెల్లూరు ఉండే కదా కారం ప్రియుణ్ణి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఉదయాన్నే నాతో పాటు కాంగ్రెస్ నాయకురాలు కూడా వచ్చింది. ఆ పేరు చెప్పను, బహుశా ఇంకా ఉన్నట్టుగా ఉంది ఆమె, తమిళనాడు నుంచి. అందుకని పేరు చెప్పి ఇబ్బంది పడ్డా, నాకు ఇష్టం లేదు. నేను ఉదయాన్నే టిఫిన్ చేస్తున్నప్పుడు అక్కడ మన టిఫిన్ లేదు అప్పుడు. ఇప్పుడు అన్నీ ఉన్నాయనుకోండి, మన ఇడ్లీ సాంబారు, మన దోశ, మన వడ, మన పొంగల్, ప్రపంచం అంతా ఇప్పుడు ఫేవరెట్ ఐటమ్ ఏంటంటే మన ఆహార పదార్థాలు. అప్పుడు లేవు. సరే ఉదయాన్నే వాళ్ళు బ్రెడ్ జాము తెచ్చారు, టోస్ట్ అని. నేను బ్రెడ్ జాము తినే అలవాటు నాకు లేదు. అందుకని ఏం చేసిన, బ్రెడ్ ఇస్తే చింతకాయ పచ్చడి తీసుకొని కొద్దిగా దానికి రాసుకొని తింటా ఉన్నా. ఆ పక్కన ఉండి అమెరికాకు వచ్చినా కూడా కొద్ది రోజులు ఆ పచ్చడి తినకుండా ఉండలేవా అంది. నాకు తినాలి ఉందమ్మా, నీకేమైనా ఇబ్బంది ఉందా చెప్పు అన్నా. అది కాదు అమెరికాకు వచ్చేయిందండి. అమెరికాకు వచ్చేది మన తినకూడదు అన్న. అయిపోయింది. 5వ రోజు బహుశా 6వ రోజు నాకు గుర్తులేదు, ఉదయాన్నే నేను పోస్తుంటే నాయుడు డూ యూ హ్యావ్ సంథింగ్ మోర్ అంది. ఇంకొద్దిగా ఉందా అని. దేనికంటే ఉంటే చూద్దామని అపాలజెటిక్గా చింతకాయ పచ్చడి పెట్టమని అడిగింది ఆమె. తిని బాగానే ఉందే అంది. తిని బాగానే ఉందేదమ్మా, బాగా ఉంటుంది అని చెప్పాను నేను. ఎందుకంటే మన పెద్దవాళ్ళు మనకిచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చే యువతరం అంతా కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. ఈ పిజ్జాలు, బర్గర్లు
ఇలాంటివి మన దేశానికి మన వాతావరణానికి పడవు. మనం ప్రజ్ఞాభారతిలో ఉన్నాం కాబట్టి స్వదేశీ ఆలోచనలు కాబట్టి ఆ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్న యువతరానికి ఇవి మనకు పడవు. వాళ్ళ వాటిని ఎగతాళి చేయడం నా ఉద్దేశం కాదు, అది వాళ్ళ వాతావరణానికి అనుకూలమై ఉండొచ్చు. మన దేశంలో మనం రుచికరమైన శుచికరమైన మరి శక్తివంతమైన స్వామినాథన్ గారు చెప్పినట్టుగా ఎంఎస్ స్వామినాథన్ గారు మహానుభావుడు ఆయన చెప్పాడు, పౌష్టిక ఆహారం తినండి, ఈట్ ప్రోటీన్ ఫుడ్ నాట్ ద రొటీన్ ఫుడ్ అని. ఇప్పుడు రొటీన్ ఫుడ్ ఏంది, మొత్తం మన బియ్యంలో ఉన్నట్టు సారం అంతా తీసేసి పొట్టంతా వదలగొట్టి తెల్లంగా నా గుడ్డల్లాగా ఉండేట్టుగా తిని ఇప్పుడు ప్రపంచంలో మనం సెకండ్ ప్లేస్గా థర్డ్ ప్లేస్గా డయాబెటిక్స్ అని పోటీ పడుతున్నాం. అందుకని దయచేసి నేను చెప్తుంటే ఒక అబ్బాయి, సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అది అన్నాడు. నేను చెప్పారే బాబు, ఇన్స్టెంట్ ఫుడ్ తింటే కాన్స్టెంట్ డిసీజ్ వస్తుందిరా నీకు, ఇన్స్టెంట్ ఫుడ్ తినబాకు, ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ అని చెప్పాను నేను. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మనము మన పూర్వీకులు అందించిన వాటిలో ఎక్కడన్నా మధ్యలో అపశబ్దాలు అపసవ్యాలు జరుగుంటే వాటిని సరిదిద్దుకోవాలా, మూఢనమ్మకాల ప్రకారం పోకూడదు. కానీ ఆ విజ్ఞానం సంపద, పెద్దలు ఇచ్చినట్టు విజ్ఞాన సంపద రాసిన పుస్తకం కాదు, వాళ్ళు జీవించిన పుస్తకం అది. వాళ్ళు మన తాత మన ముత్తాత వాళ్ళ తాత ఒకరికొకరు అందించుకుంటూ వచ్చారు. వాటిని మనం పదిలంగా కాపాడుకోవాలా, మన యువతరానికి మన పిల్లలకి ఇవ్వాలా. చాలామంది పెద్దలు బిజీగా ఉంటారు, పిల్లల సంగతి పడుచుకోరు. ఆ పిల్లలు వాళ్ళు ఇప్పుడు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వచ్చాయి కదా, ఇటు చూసుకుంటూ ఉంటారు. అది చూడడం తప్పితే సొంతంగా ఆలోచన చేయడం కూడా మర్చిపోయారు. నా భయం ఏంటంటే కొద్ది రోజులు జరిగిన తర్వాత వాడు ఏమైనా అడిగామనుకోండి, ఈ ట్యాంక్ బండ్ ఎక్కడ ఉంది, గూగుల్, అంతవరకు పర్వాలేదు. ఆ తర్వాత మీ ఆవిడ పేరేంది, గూగుల్ చూస్తాం. అదేమంటే ఇప్పుడు గూగుల్ మన విశాఖపట్నానికి వస్తుంది, సంతోషం, స్వాగతపడాల్సిందే, మనం దాంట్లో వెనకాడాల్సిన అవసరం లేదు. కానీ గూగుల్కి రిపేర్ వస్తే కూడా గురువు కావాలా. అందుకని గురువును పూజించమని, గురువును గౌరవించమని మన భారతీయ శాస్త్రాలు, మన పురాణాలు, మన ఇతిహాసాలు మనకు చెప్తూ ఉన్నాయి. గురువు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక మాట రెండు ఒక డివేట్ అనేది అనిదా భావించవద్దు. ఒకటి కన్న తల్లిని, అమ్మని, జన్మనిచ్చిన అమ్మ అంటే నాయన కూడా, ఇద్దరు లేదే కానీ రాం కదా మనం. అంటే మన దేశం పద్ధతి అది. మదర్ ల్యాండ్ అంటాం, ఫాదర్ ల్యాండ్ అనం. మదర్ ల్యాండ్ మాతృభూమి అంటాం కానీ పితృభూమి అనం కదా. అంటే అర్థం తండ్రి లేడనే అర్థం. మన దేశంలో మహిళలను పూజించేటి అలవాటు మనకి. మన నదుల పేరు కూడా గంగా, యమున, కావేరి, సరస్వతి, నర్మదా, తపతి అలా పేరు కూడా పెట్టుకున్నాం మనం. మహిళలు పూజించడం మొదటి నుంచి మనకి ఉండేటి, గౌరవించడం మనకు ఉండేటి సాంప్రదాయం. ఈ సాంప్రదాయాలు అవుతున్నాయో మంచివి అవుతున్నాయో వాటిని మన తర్వాత తరానికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ప్రజ్ఞాభారతి లాంటి సంస్థలు ఒకటి తమకు తెలిసిన ప్రజ్ఞను ఇతరులకు తెలియజేయడం, అలాగే ఇతరులు నిగూఢమైన ప్రజ్ఞను బయటకు తీయడం. ఈ కార్యక్రమం మనం విజయవంతంగా చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే జాతీయ భావాలు కలిగిన వాళ్ళ రచనలు తక్కువగా ఉన్నాయి. విదేశాల చేత ప్రేరేపించబడి విదేశ వాదాల చేత ప్రేరేపించబడి రాసేవాళ్ళ రచనలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ముందు వాళ్ళు చొచ్చుకున్నారు, అక్కడ చొచ్చుకొని వెళ్ళిపోయారు. వాళ్ళు నొచ్చుకుంటారని మనం ఆగకూడదు. మన రచనలు మనం తీవ్రంగా ముందుకు తీసుకెళ్ళాలి. చొచ్చుకొని పోయిన వాళ్ళు నొచ్చుకుంటారేమో అని అనుకోకూడదు. మనము మన దేశము, మన జాతి, మన సంస్కృతి, మన ఆధారం, మన ధర్మం, మన పెద్దలు బోధించినట్టు జీవన సత్యాలు ఏతున్నాయో వాటికి అనుగుణంగా మన రచనలు సాగించాల్సిన అవసరం ఉంది. నిజమైన చరిత్రను, వాస్తవ భారతీయ చరిత్రను బయటకు తీసుకొచ్చి దేశం ముందు, ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. బుద్ధి, ప్రజ్ఞ అంటేనే ప్రకృష్టమైన, అంటే మహోన్నతమైన జ్ఞానం అని దాని అర్థం. మన వాంగ్మయం తెలియజేస్తుంది. నేను మా గురువు గారు శ్రీ పోలూరు హనుమజ్జానకిరామ శర్మ గారి పుణ్యం అని తెలుగు కొద్దిగా చదువుకున్నాను చిన్నప్పుడు. అందుకని తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. నాకు బాగా ఇష్టమైన ఒకటి మా అమ్మ. ఆ అమ్మ నేను చూడలే, చిన్నప్పుడు సరిపోయింది. దాని తర్వాత ఇష్టమైంది భాష, తెలుగు భాష. తెలుగు భాషలో మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో చెప్పలేను. తెలుగు వాళ్ళతో, తెలుగు రాని వాళ్ళ దగ్గర పోయి తెలుగు భాష మాట్లాడతాను మూర్ఖత్వంగా ఉంటే ఇంక అంతకన్నా అజ్ఞానం ఇంకోటి ఉండదు. బుద్ధి, సామర్థ్యం అనే సాధారణ అర్థాలు కూడా ఉన్నప్పటికీ నిఘంటువులన్నిటికీ ప్రామాణికమైన అమర కోసం ప్రజ్ఞాయతే అనేనేతి ప్రజ్ఞానం అని తెలియజేస్తుంది. ఈ ప్రజ్ఞ గురించి ప్రజ్ఞాభారత్ అనే పదంలో ఆ సంస్థ స్ఫూర్తి మనకు అవగతం అవుతుంది.
మహోన్నతమైన సనాతన భారతీయ విజ్ఞానాన్ని అందించే వికాస కేంద్రంగా ఈ సంస్థ విరాజిల్లింది. అది మరింత కాలం విరాజిల్లాలని, మరింతగా వ్యాపింపబడాలని చెప్పని నేను సందర్భంగా కోరుకుంటున్నాను. ఈ లోకమంథన్ కార్యక్రమం చర్చ, ఆలోచనలు పంచుకోవడం, ఆలోచనలు పెంచుకోవడం, తర్కించుకోవడం, ఇవన్నీ కూడా మన దేశ సాంప్రదాయం మొదటి నుంచి కూడా భాగం. ఇవన్నీ వాటిని ఈ అధునాతన యుగంలో కూడా మరింతగా మంచిగా జాతీయవాద భావాలను రేకెత్తింపజేసే విధంగా రచనలు ఉండాలా, ప్రసంగాలు ఉండాలా, వ్యవహారాలు ఉండాలా, ఆఖరి కట్టుబాటు కూడా ఉండాలని చెప్పని నేను అంటున్నాను. మూఢనమ్మకాల గురించి ఇందాక చెప్పాను, వాటిని మనం పాటించబడలే. ఏవైతే ప్రామాణికంగా నిలబడ్డాయో అలాంటి వాటిని మన జీవితంలో పాటించే ప్రయత్నం చేయాలి. సమాజంలో సమతూకం దెబ్బతినకూడదు అన్న సంకల్పంతో పెద్దల విజ్ఞానాన్ని, మనదైన సంస్కృతిని కాపాడుకునేందుకు లోకమంథన్ అవగాహన కల్పించడంలో విజయవంతమైందని నేను భావిస్తున్నాను. జాతీయవాద ఆలోచనలను సమాజంలో మరింత ముందుకు తీసుకుపోవడానికి కృషి జరగాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యువతరం ఈ దిశగా చొరవ తీసుకోవాల్సి ఉంది. మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన భాషను కాపాడుకునేందుకు యువతరం ముందుకు రావాలి. భారతీయ సంస్కృతి అనేక ప్రత్యేకతల కారణంగా సనాతన ధర్మంగా పరిణమిల్లింది. అదేదో చెడు శబ్దంగా కొంతమంది ఈ మధ్య మాట్లాడడం ఫ్యాషను, అడ్డంగా మాట్లాడడం కొంతమందికి ఫ్యాషన్గా ఉంది. కానీ నిలువుగా మాట్లాడడం మన దేశానికి ఉన్నట్టు యొక్క మొదటి నుంచి ఆలోచన. అందుకని మనందరం కూడా అడ్డంగా కాకుండా నిలువుగా మాడే పద్ధతి అయితే ఉందో దాంట్లోనే ముందుకు వెళ్ళాలా. సనాతన అంటే పురాతనమైన, ప్రాచీనులు మనకు అందించిన, మన తల్లిదండ్రులు మనకు అందించిన. ఆ మధ్య ఒక ఆయన అడిగాడు నన్ను, పెద్ద ఆయన, ఈ సనాతన ధర్మం చర్చ జరుగుతున్న సందర్భం కన్నా ముందుగా అడిగాడు, రాము 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 అంటారు మేంత, ఎక్కడున్నాడు రాముడు, చూసావా, నువ్వు చూసావా అన్నాడు. రాముడిని నువ్వు చూసావా అన్నాడు. నేను చూడలేదు. మరి రాముడు అంటే నేను అన్నాను, రాముడు అడ్రస్ ఏదని అడిగాడు ఆయన. రాముడు అడ్రస్ ఏంటంటే మీ గురువు గారిని అడుగు అన్న. వెంటనే ఆయన స్ఫురించడా. ఆయన గురువు గారి పేరు రామస్వామి నాయకర్, ఆయన గురువు. నీ పక్కన ఉన్న నీ మిత్రుడు ఎంజి రామచంద్రన్, నీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి రామకృష్ణ హెగిడే, ఈ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, నీకు ఢిల్లీలో మిత్రుడు రామ్విలాస్ పాస్వాన్, అలాగే మనం ప్రశ్నించేట మహానాయకుడు జగజీవన్ రామ్, ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్త ఆలోచన కలిగిస్తున్న కన్షీ రామ్, మన కమ్యూనిస్ట్ నాయకుడు మా మిత్రుడు దివంగత నాయకుడు సీతారాం. రాముడు సీత రెండు కలిపి ఆయన పేరులో ఉన్నాయి మామూలుగా. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడయ్యా రాముడు, చూడు అడ్రస్ చెప్పేది నేను, దాన్ని బట్టి చూసుకోమని చెప్పాను నేను. చాలా పెద్ద ఆయనకి చెప్పాను అనుకోండి, ఆయన ఇప్పుడు లేని వ్యక్తిని గురించి విమర్శించకూడదు మామూలుగా. చాలా ముఖ్యమైన పదవిలో ఉండి ఆయన ఒకరోజు సందర్భంగా మాట్లాడితే నేను మరుసటి రోజు వెళ్ళాను. వెళితే పత్రికల వాడు నన్ను అడిగారు, ఆయన అడుగుతున్నాడు రాముడి అడ్రస్ ఎక్కడ, రామసేతు ఏంది అని. అంటే ఈ అడ్రస్ అంటే నాకు తెలిసిన అడ్రస్ చెప్పా ఆయనకి. ఈ మన భారతీయ సంస్కృతి కేవలం మనుషులనే కాదు, పశువులను, చెట్లను, నదులను పూజించడం మన సాంప్రదాయం. చీమకు చక్కెర పెట్టి, పాముకు పాలు పోసి, చెట్టుకు బొట్టు పెట్టి, పశువుకు దండం పెట్టే పరమ పవిత్రమైన జాతి మంది. అది మన భారతీయ సంస్కృతి అంటే. అందువల్ల ఆ సంస్కృతికి వారసత్వమైన మనందరం కూడా దాన్ని గర్వించాలి. అంటే గర్వం పెట్టుకోకూడదు, ఆ భావం మనసులో ఉండాలి. కానీ నేను గొప్పవాడిని, అవతల వాళ్ళని తక్కువ అని అలా అంటే భావం కలగకూడదు. ఇలాంటి అందరి ఉమ్మడి భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ నిర్వహించేటి ఇలాంటి కార్యక్రమాలు మన సంస్కృతి గొప్పతనాన్ని కళ్లకు కట్టినట్టుగా తెలియజేస్తాయి. భారతీయ కుటుంబ వ్యవస్థను కూడా మన వివాహ వ్యవస్థను మనం మరింత పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్య చెప్తూ ఉంటారు, మాడుకున్నారంటే వాడిద్దరు వాళ్ళకి ఏదో పెళ్ళైన తర్వాత వాళ్ళకి కెమిస్ట్రీ కుదరలేదని. ముందు మాడుకోబడి ఫిజిక్స్ కెమిస్ట్రీ అవన్నీ చదువుకోరు కదా, పెళ్లి చేసుకోవాలి మామూలుగా. పెళ్ళైన తర్వాత కెమిస్ట్రీ కుదరలేదు, ఫిజిక్స్ కుదరలేదు, అదేంది నాకు అర్థం కాల. ముందు కెమిస్ట్రీ ఉందో చూసుకోరు కదా, తర్వాత పెళ్లి చేసుకోవాలి. ప్రపంచం మన భారతీయ సంస్కృతిని గౌరవించడానికి ఒక మంచి కారణం భారతీయ వివాహ వ్యవస్థ, మన భారతీయ కుటుంబ వ్యవస్థ. అందుకని మన పిల్లలకి, మన తరానికి కూడా పిల్లలు పెద్దవాళ్ళతో అమ్మమ్మ తాతయ్య. నేను మా అమ్మ చిన్నప్పుడు చనిపోతే 13 నెలలప్పుడు మా అమ్మ చనిపోతే నాకు ప్రాథమిక పరిజ్ఞానం అందించింది మా తాత. ఆయన చదువుకున్న పెద్ద బాల శిక్ష, కానీ ప్రపంచం అంతా ఉండే విషయాలపైన పరిజ్ఞానాన్ని ఎంతవరకు వీలైతే అంతవరకు ఆయన నాకు అందించాడు ఆ రోజు మహానుభావుడు మా తాత. అందువల్ల పిల్లలకు కూడా పెద్దవాళ్ళతో సమయం గడపాలి. పెద్దవాళ్ళు పిల్లలతో సమయం గడిపే విధంగా మన సమాజాన్ని మనం నింపుకుంటే ఇది నిలబడి ఉంటుంది, మరింత కాలం ఉంటుంది. అలాగే పెళ్లికి ముందే కెమిస్ట్రీ ఫిజిక్స్ అవన్నీ చూసుకొని
తెలుసుకొని పెళ్లి చేసుకుంటే పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలబడుతుంది. దీన్ని కూడా ఇప్పుడు కొత్త తరం వాళ్ళు గమనించాల్సిన అవసరం ఎంత కూడా ఉంది. కుటుంబం కలిసి ఉండాలి. ఇప్పుడు ఆ సంతోషం చెప్పనరివి కాదు కుటుంబ సభ్యులు. ఒకటి కుటుంబ సభ్యులు, మరొకటి మిత్రులు. ఈ రెండు ఉన్నవాళ్ళు మహాసంపద కలిగిన వాళ్ళు. నేను కుటుంబం అంటే మా అమ్మని కోల్పోయాను, తర్వాత మా తాతని, మా నాన్నని, వాళ్ళందరూ పెద్దవాళ్ళని కోల్పోయాను. కానీ నాకు పెద్ద సంపద ఏంటంటే నా స్నేహ సంపద, అపారమైన స్నేహ సంపద ఉంది. దాంట్లో ఉండే సంతోషం, స్నేహితులతో మాట్లాడే వాళ్ళందరూ కలిసి భోంచేసేట్టే ఉండే సంతోషం చెప్పనరివి కాదు. అందుకని మన భారతీయ వ్యవస్థలో ఉన్నట్టు కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఆ మధ్య ఎవరో చెప్పారు, ఇప్పుడు వంట సెలవు అయిపోతుందండి, వంటకి ఇప్పుడు అంతా పిజ్జా బర్గర్లు చెప్పాను ఇందాక. అది కాదు, ఇప్పుడు అంతా స్విగ్గీ జొమాటో. ఎవరయ్యా ఈ జొమాటో ఏమన్నా టమాటో వాళ్ళ అక్క అని అడిగా. కాదు సార్, జొమాటో తెలదా మీకు అన్నారు. నాకు తెలవదే అన్న. జొమాటో, స్విగ్గీ, డంజో, ఏదో పదాలేదో నాకు అర్థం కాదు, డంజో అని. అది ఇంటుంటే ఇంకేందో అన్నట్టుగా అనిపించింది నాకు. అంటే ఆర్డర్ ఇచ్చేస్తే 10 నిమిషాలు తెచ్చి మన ఇంటికి ఇచ్చేస్తుంది, మనం పోబడలేదు రాబడలేదు అని. మనం భోజనం అనేది ఏతుందో అది కాస్త పచనం చేసిన భోజనం చేయాలి. నేను అందుకు ఆ మధ్య మాట్లాడుతూ చెప్పాను, వంట పోతే జంట పోద్ది తర్వాత. కాబట్టి వంటను పరిరక్షించుకోండి. ఇంట వంట ఉండాలా, అప్పుడే జంట కలిసి ఉంటుంది. కాబట్టి చిన్న విషయాలైనా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఇక్కడ భారతీయ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి, ఈ ప్రజ్ఞాభారతి చేస్తున్న సేవల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ సందర్భంగా ఈ 4 మాటలు మీ ముందు చెప్పాలని చెప్పారు నాకు అనిపించింది. అందుకని వాటిని మీతో పంచుకున్నాను. 95 ఏళ్ల శ్రీ చౌదరి గారి యొక్క పరిపూర్ణ జీవన ప్రస్థానంలో భారతదేశ స్వతంత్రం సమర్థించుకున్న తర్వాత పరిస్థితులు వారు చూశారు. భారతదేశ అభివృద్ధిని కూడా వారు నేరుగా గమనిస్తూ ఉన్నారు. వారి ఆలోచనలు స్ఫూర్తిని పంచుతాయి, వారి మాటలు దిశానిర్దేశం చేస్తాయి. అందుకే అలాంటి పెద్దల నుంచి యువత స్ఫూర్తి పొందాలని, వారి జీవితాలను అధ్యయనం చేయాలని నేను తరచూ చెప్తూ ఉంటాను. 95 ఏళ్ళు నిండు జీవితాన్ని పూర్తి చేసుకున్న శ్రీ హనుమాన్ చౌదరి గారికి ఈరోజు పురస్కారాలను అందుకున్న వారికి, ఇతర పెద్దలకు అందరికీ, శివప్రసాద్ గారికి, అలాగే రాకా సుధాకర్ గారికి, పెద్దలకి అందరికీ కూడా నేను మరొకసారి వారందరికీ అభినందనలు అలాగే నమస్కారాలు తెలియజేస్తూ, ఈ పుస్తకాల రచయితలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన పెద్దల స్ఫూర్తిని యువతరం అందిపుచ్చుకొని నవభారత నిర్మాణంలో చోదక శక్తులు కావాలని, రాబోయే రోజుల్లో వికసిత భారతదేశంగా మనం తయారు కావాలి. మనం శక్తి ఇప్పటికే 4th లార్జెస్ట్ ఎకానమీ అంటున్నారు. 2037 కన్నా ముందే 3rd లార్జెస్ట్ ఎకానమీ అయ్యే అవకాశం ఉంది. నిన్న వరల్డ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ యొక్క రిపోర్ట్ చదివాను నేను. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అంటే ఇండియా అని. ఆయనేమో ఆయన ఈ మధ్య ఇష్టం వచ్చినట్టుగా మారుతున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు, నేను చెప్పాలనుకోండి. ఆయన అప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు, ఆయనకే తెలియదు, మనకే తెలియదు. ఆయన చెప్పాడు ఇది ఇండియా ఇది డెడ్ ఎకానమీ అని. ఆయన చెప్పాడు దూరంగా ఉన్నాడు, సరే అర్థం కాల. ఈ దగ్గరికి ఉండేవాడు కూడా అవును ఆయన చెప్పాడు కాబట్టి డెడ్ ఎకానమీ అని. ఒరే బాబు, ప్రపంచంలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇస్ ఇండియా. యూ ట్రై టు అండర్స్టాండ్ దిస్. కాబట్టి మనము మన దేశం పట్ల, మన సమాజం పట్ల ప్రేమ కలిగి, మన కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ మనందరం కూడా కలిసిమెలిసి జీవించే విధంగా మన జీవనాన్ని సాగించేదానికి కావాల్సిన రచనలు, మరింత ఆలోచనలు ప్రజ్ఞాభారతి లాంటి సంస్థలతో రావాలని చెప్పని కోరుకుంటూ, నన్ను ఈరోజు పిలిచి నాకు ఈ గౌరవాన్ని ఇచ్చే పెద్దలను గౌరవించే అవకాశం నాకు కల్పించినందుకు ప్రజ్ఞాభారతి సంస్థ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే సెలవు తీసుకున్నాను. నమస్కారం. జై హింద్.